హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా దొడ్డవకు వచ్చేసి చాలా బాగాలేదు ఫ్రెండ్స్. అది మా ఇంటి దగ్గర నుంచి ఉండేది ఆ ఆవు అయితే. దాన్ని ఇక్కడ ఫాము పెట్టేటప్పుడు ఇక్కడ తెచ్చుకున్నాం మేము. ఆవుకి చాలా బాగాలేదు, అస్సలు తినట్లేదు, చాలా డల్గా ఉంది. ఫీవర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, పొదుగువాపు వచ్చింది. పొదుగువాపుకి ఫీవర్కి మొన్ననైతే ఇంజెక్షన్స్ వేసాము, అయినా పొదుగువాపు తగ్గలేదు, ఫీవర్ కూడా తగ్గలేదు. ఇంకా ఏమైందో తెలీదు, యూరిన్లో బ్లడ్ ఉందేమో అని చెప్పేసి పట్టాము, కానీ అలా కూడా లేదు. మామూలుగా నార్మల్గానే ఉంది, కానీ చాలా డల్గా ఉంది. గడ్డి తినట్లేదు, దానా తినట్లేదు, ఏం లేదు. అందుకనేసి అయితే మేము డాక్టర్కి కాల్ చేసాము. అతను వచ్చేసి ఈ మెడిసిన్స్ అన్నీ ఎక్కిచ్చారు. ఈ మెడిసిన్స్ ఎక్కించినాక కంట్రోల్లో ఉంటే ఉంటుంది, లేదంటే వేరేవి పెడతామనేసి అయితే అన్నారు. ఇవి ప్రజెంట్ ఎక్కించారు. ఎక్కించినాక ఇప్పుడు 3 days నుంచి మెడిసిన్స్ పెడుతూనే ఉన్నాము. పొదుగువాపుకి నరంకి పెట్టారు, మక్కకి వేశారు, ఫీవర్కి వేశారు. నెక్స్ట్ బెల్లంలో కలిపేసి ఒక పౌడర్ పెట్టమనేసి అయితే ఇచ్చారు, అది కూడాను వేసాము. దానా తినట్లేదు అనేసి ఇలాగా తల ఎప్పుడు కడుపు లోపలికి పెట్టుకునే పడుకుంటుంది. మాకైతే మొన్ననే ఒక ఆవు చనిపోయింది, దానివల్ల అనమాట చాలా డిసప్పాయింట్లో ఉన్నాము. ఇంకా ఈ లోపల ఈ ఆవు ఒకటి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా మెడిసిన్స్ అయితే వేస్తున్నాము, రికవర్ అవ్వాలనేసి దేవుడికి చాలా కోరుకుంటున్నాను. ఆవుకి వేగంగా తగ్గాలని దేవుడికి మొక్కండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా కోసం.